హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? ఈ రోజు నేను ఒక ముఖ్యమైన హ్యాపీ న్యూస్ మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. మీ అందరికీ తెలిసినట్టు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఇప్పటిదాకా మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో ఫీజు అనేది 2000 రూపీస్ ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే నేను మీకు అంతకు ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాను. ఈ ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుందని. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్. అదేంటంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఫీజు అనేది 2000 కాదు, కేవలం 1000 రూపీస్ మాత్రమే. అది కూడా మీకు ఈ నెల 15th వరకు మాత్రమే డెడ్ లైన్ అనేది ఉంది. సో జూలై 15th వరకు మాత్రమే మీకు ఈ డెడ్ లైన్ ఉంది. ఇది ఒక స్పెషల్ ఆఫర్ గా అనౌన్స్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోసం అడుగుతున్నారు. చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా పెడుతున్నారు, పర్సనల్ గా కూడా కాల్ చేస్తున్నారు, నాతో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో నేను మన ఎల్టీఎక్స్ క్లాసెస్ సురేష్ సార్ ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఒక 10 days 1000 రూపీస్కి ఇద్దాం సార్. చాలా మంది జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వారు జాయిన్ అవ్వాలి, ఎవ్వరూ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పడంతో సార్ కూడా ఈ అనౌన్స్మెంట్ కి ఓకే చెప్పారు. సో చాలా హ్యాపీ న్యూస్ గా చెప్పొచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వారు కేవలం 1000 రూపీస్ కి మాత్రమే జాయిన్ అవ్వచ్చు, 2000 కాదు. ఈ ఆఫర్ కేవలం జూలై 15th వరకు మాత్రమే ఉంటుంది. ఇక మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ కోర్సు. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. IBPS, SBI, RBI, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, CSAT, పోలీస్ ఎగ్జామ్స్ చెప్పుకుంటూ పోతే అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో జాయిన్ అవ్వాలి అనుకున్న వారు జూలై 15th లోపల జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలో కావాల్సిన వారు 7893899553 నెంబర్ కి కాల్ చేయండి. ప్రత్యూష మేడంతో మాట్లాడండి. వివరాలు అన్ని కూడా అడిగి తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక మనం ఆలస్యం చేయకుండా హిందూ పేపర్ లోకి వెళ్ళిపోదామా? అందరూ రెడీగా ఉన్నారా? మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మనం ప్రతిరోజు కూడా వొకాబులరీ చెప్పుకునే ముందు ఒక ముఖ్యమైన ఇడియం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం, రైట్? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన ఇడియం ఏంటంటే బాసీ బూట్స్. ఏంటమ్మా? బాసీ బూట్స్. మనం ఎప్పుడు ఈ బాసీ బూట్స్ అనే ఇడియం వాడతాము? కొంతమంది బాసీగా ప్రవర్తిస్తారు, అంటే ఎంతసేపు కూడా అవతల వాళ్ళపై సుపీరియర్ గా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అవతల వాళ్ళను కంట్రోల్ చేసే ఉద్దేశంతో వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది. అటువంటిప్పుడు మనం బాసీ బూట్స్ అనే ఇడియం వాడతాము. ఎగ్జాంపుల్ కూడా చదవండి, బాగా అర్థమవుతుంది. ఎవ్రీవన్ ఇన్ ద ఆఫీస్ హేట్స్ కిమ్. అందరూ కూడా కిమ్ ని హేట్ చేస్తారు. ఎందుకంటే షీ సచ్ ఏ బాసీ బూట్స్, ఆల్వేస్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ యాక్టివిటీ. సో కిమ్ అనే పర్సన్ గురించి మనం మాట్లాడుతూ ఏమన్నాము? కిమ్ అనే పర్సన్ బాసీ బూట్స్ లాంటి వారు అన్నాను. అంటే ఎంతసేపు కూడా అవతల వాళ్ళని కంట్రోల్ చేసే దిశగా ఆమె ప్రవర్తిస్తారు. సో బాసీ బూట్స్ అనే ఇడియం ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి వందల కొద్ది ఇడియమ్స్ గురించి నేను మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లో చాలా వివరించాను. చాలా వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ అన్ని కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ లో రెడీగా మీకోసం డిజైన్ చేసి ఉంచడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము ఈ రోజు అంటే జూలై 4th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్. మనం ఉన్నాము పేజ్ నంబర్ 8, ఎడిటోరియల్ కాలం. ఒక ముఖ్యమైన ఆర్టికల్ వచ్చిందండి. ఇది పాలిటిక్స్ కి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్. ద మీనింగ్ ఆఫ్ డైనాసిటీ ముక్త్ భారత్ అనే పేరుతో ఒక అద్భుతమైన ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ ఆర్టికల్ కంప్లీట్ గా రాజకీయాలకు సంబంధించిన ఆర్టికల్. మనకు ఆ కంటెంట్ కాకుండా నేను కేవలం మీకు వొకాబులరీ మాత్రమే చెప్తాను. క్లారియన్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే వచ్చిందండి. క్లారియన్ కాల్ అన్నారు. క్లారియన్ అంటే రాసుకుందామా, లౌడ్, గట్టిగా, స్పష్టంగా అంటాము. సో క్లారియన్ అంటే మంచి వొకాబులరీ కదండి. క్లారియన్ అంటే రాసుకోండి, లౌడ్, క్లియర్ అంటాము. ఏమంటాము? క్లారియన్ అంటే ఏమంటాము? లౌడ్, క్లియర్ అంటాము. లౌడ్ అలాగే క్లియర్. ఇలా చూసుకుంటే వెళ్తున్న కొద్దీ మనకి తర్వాత గమనించండి, పెరిఫరీ అనే మంచి వొకాబులరీ అయితే మన అందరి కోసం వచ్చేసిందండి. పెరిఫరీ అంటే ఔటర్, పైన అని రాయండి. పెరిఫరీ అంటే ఏంటమ్మా? ఔటర్, పైన. పెరిఫరీ అంటే ఔటర్, బయట అంటాను చూసారా, అలా అన్నమాట. చాలా మంచి వొకాబులరీ వచ్చింది, గమనించండి. ప్రొపౌండెడ్.
ప్రొపౌండెడ్ అనే వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ. ప్రొపౌండెడ్ అంటే పుట్ ఫార్వర్డ్ అని రాయండి. ముందు పెట్టుట, ముందు ఉంచుట అంటాను చూసారా, అలా అన్నమాట. ఉదాహరణకు నాకు ఒక ఐడియా వచ్చింది, అది నేను నా బాస్ ముందు ప్రెజెంట్ చేశానని చెప్పాలనుకోండి, ప్రొపౌండ్ చేశానని కూడా చెప్పొచ్చు. సో ప్రొపౌండ్ అంటే పుట్ ఫార్వర్డ్ అని రాయండమ్మా, చాలా మంచి వొకాబులరీగా చెప్తాము. సో ప్రొపౌండ్ అంటే ఏంటమ్మా, పుట్ ఫార్వర్డ్. ఏంటమ్మా, పుట్ ఫార్వర్డ్ అని రాయండి. తర్వాత డిస్కోర్స్ అనే మంచి వొకాబులరీ వచ్చింది. డిస్కోర్స్ అంటే ఏమీ లేదమ్మా, డిస్కషన్ అని రాయండి, ఈజీగా అర్థం అవుతుంది. డిస్కోర్స్ అంటే డిస్కషన్. ఏంటమ్మా, డిస్కోర్స్ అంటే ఏం రాస్తారు, డిస్కషన్ అని రాస్తారు. డిస్కోర్స్ ఏమని రాస్తారు, డిస్కషన్. డిస్కోర్స్ ఏం రాస్తారు, డిస్కషన్. ఇలా చూస్తూ వెళ్తున్న కొద్దీ మనకి చాలా మంచి వొకాబులరీ అయితే మనకి ఇందులో కనిపించేయండి. నేను కొన్ని మాత్రమే సుమారుగా 15 నుంచి నేను 20 ముఖ్యమైన వొకాబులరీని సెలెక్ట్ చేసి మీతో డిస్కస్ చేస్తాను. మీరు గమనించినట్టయితే హాలోయింగ్ అన్నారు. హాలోయింగ్. హాలోయింగ్ అంటే ఏంటంటే ఫార్మ్ బై మేకింగ్ ఏ హోల్ అని రాయండి. హాలోయింగ్ అంటే మేక్ ఏ హోల్. ఓకేనా. హాలోయింగ్ అంటే ఏంటమ్మా, మేక్ ఏ హోల్. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ లో దీన్ని ఏ ఉద్దేశంతో వాడారంటే నష్టం కలిగించే. హోల్ అంటే నష్టం కదండి, హోల్ అంటే కన్నం కదండి, కన్నం పెట్టడం అంటాం కదా, నష్టం కలిగించడం అంటాం. సో హాలోయింగ్ అంటే మేక్ ఏ హోల్ అని రాయండి. హాలోయింగ్ అంటే మేక్ ఏ హోల్. ఏంటమ్మా, హాలోయింగ్ అంటే మేక్ ఏ హోల్. అపరెంట్లీ అంటే స్పష్టంగా, వెరీ క్లియర్లీ అని రాయండి. అపరెంట్లీ స్పష్టంగా, వెరీ క్లియర్లీ. అపరెంట్లీ అంటే ఏంటమ్మా, స్పష్టంగా, వెరీ క్లియర్లీ అంటాం. ఇలా మనకి మంచి మంచి వొకాబులరీ ఉన్నాయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీలుంటే వీడియో పాజ్ చేసుకుని ఎప్పటికప్పుడు రాసేయండి తప్ప తర్వాత రాసుకుందామని మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవద్దు. ఇది కూడా ఇందాక చెప్పిన వొకాబులరీ మనందరి కోసం మళ్ళీ వచ్చేసింది. డిస్కవర్స్ అంటే ఏమన్నాను, డిస్కషన్ అన్నాను. అదే విధంగా మ్యాన్ ఓవర్. మ్యాన్ ఓవర్ అంటే స్కిల్ అని రాయండి. మ్యాన్ ఓవర్ అంటే స్కిల్. ఏదైనా మంచి స్కిల్ తో ఒక పని చేస్తే దాన్ని మ్యాన్ ఓవర్ అంటాం, అంటే స్కిల్ అన్నమాట. మ్యాన్ ఓవర్ అంటే ఏంటంటే స్కిల్. మ్యాన్ ఓవర్ అంటే ఏంటంటే స్కిల్. తెలివిగా అని కూడా అంటాం. మ్యాన్ ఓవర్ అంటే స్కిల్, తెలివిగా అని కూడా అంటాం. అదే విధంగా మీరు గమనించినట్టయితే ఫార్మిడబుల్ అనే మంచి వొకాబులరీ మనందరి కోసం వచ్చేసిందండి. ఫార్మిడబుల్ అంటే భయాన్ని కలిగించే, కాజింగ్ ఫియర్ అంటాము. ఫార్మిడబుల్ అంటే ఏంటండి, భయాన్ని కలిగించే, కాజింగ్ ఫియర్. ఫార్మిడబుల్ అంటే ఏంటండి, భయాన్ని కలిగించే, కాజింగ్ ఫియర్ అంటాం. భయాన్ని కలిగించే, కాజింగ్ ఫియర్ అంటాము. భయాన్ని కలిగించే దాన్ని ఏమంటాము, కాజింగ్ ఫియర్ అంటాం. ఇలా కానీ మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ మనకి మంచి మంచి వొకాబులరీ ఉన్నాయండి. మనం కానీ నెక్స్ట్ కూడా చూసినట్టయితే చూడండి అమ్మా, ఇక్కడ లామెంట్ అనే వొకాబులరీ వాడారు. లామెంటింగ్ అన్నారు. జనరల్ గా ఏంటంటే లామెంట్ అనేది ఏంటంటే మనకి అది ప్రెసెంట్ సింపుల్ ఫామ్ లో ఉంటుంది. మరి లామెంటింగ్ అనేది ఏంటంటే ఐఎన్జి ఫామ్, అంతకంటే ఏం లేదు, కంటిన్యూస్ ఫామ్ అంటాము. సో లామెంట్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక రకంగా చెప్పాలంటే బాధపడడం అని కూడా వస్తుంది. మౌర్న్ అంటాను చూసారా, అలా అని కూడా వస్తుంది. సో లామెంట్ అంటే మౌర్న్ అని రాయండి. మౌర్న్ అంటే బాధపడడం అంటాను చూసారా, అలా అనమాట. లామెంట్ అంటే ఏంటంటే మౌర్న్ అంటాం కదా, అలా అనమాట. లామెంట్ అంటే మౌర్న్, బాధపడడం అంటాము. ఓకేనా అండి, బాధపడడం అంటాము. మీరు గమనించినట్టయితే ఇక్కడ మరొక మంచి వొకాబులరీ అయితే మనందరి కోసం వచ్చేసిందండి. చాస్టిస్. ఏంటమ్మా, చాస్టిస్. చాస్టిస్ అంటే నిందించడం అని రాయండి. సింపుల్ గా చెప్పాలంటే చాస్టిస్ అంటే ఏం కాదండి, బ్లేమ్ చేయడం అంటాం. చాస్టిస్ అంటే ఏంటండి, బ్లేమ్ చేయడం. దాన్ని మనం ఏమంటాము, నిందించడం అంటాం. చాస్టిస్ అంటే బ్లేమ్ చేయడం, లేకపోతే నిందించడం అంటాము. ఓకేనా అండి, నిందించడం లేకపోతే బ్లేమ్ చేయడం అని కూడా అంటాం. ఇలా చాస్టిస్ అనేది ఒక వొకాబులరీగా కూడా, వెర్బ్ గా మనం దాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాము. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా మనం వచ్చేసేవండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఉన్న వర్డ్స్ ఏంటో జాగ్రత్తగా గమనిద్దాము. చూస్తూ వెళ్ళండి. ఒక చోట మనకి ఆర్టిక్యులేషన్ అనే మంచి వొకాబులరీ అయితే మనందరి కోసం వచ్చేసిందండి. ఆర్టిక్యులేషన్ అంటే ఇది కూడా అంతేనండి, స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేయడం అన్నమాట. ఆర్టిక్యులేషన్ అంటే సే క్లియర్లీ అంటాము, స్పష్టత తీసుకురావడం అని కూడా అంటాము. ఆర్టికులేట్ అంటే చెప్పే విషయాన్ని స్పష్టంగా చెప్పడాన్ని కూడా ఆర్టికులేట్ అంటాము. సబ్జ్యూమ్డ్, ఎంత మంచి వొకాబులరీ కదండి. సబ్జ్యూమ్డ్ అంటే ఇంక్లూడ్ అని రాయండి మై డియర్ ఫ్రెండ్స్. సబ్జ్యూమ్డ్ అంటే ఏం రాస్తారు, ఇంక్లూడ్. సబ్జ్యూమ్డ్ అంటే ఏం రాస్తారు, ఇంక్లూడ్. ఇదిగోండి డిస్కోర్స్ అంటే చెప్పాను, గుర్తుందా? డిస్కోర్స్ అంటే ఏంటండి, డిస్కోర్స్ అంటే ఏంటంటే ఒక డిస్కషన్ అని చెప్పాను. డిస్కోర్స్ అంటే ఏంటంటే ఒక డిస్కషన్ అని చెప్పాను, ఒక డిస్కషన్ అని చెప్పాను. ఇక టాంగిల్డ్ అన్నారు. టాంగిల్డ్ అంటే ట్విస్ట్ అని రాయండి. ట్విస్ట్, ట్విస్ట్. బ్యాడ్లీ అని కూడా రాయండి, బిఏడిఎల్వై. అంటే
ట్విస్ట్ అయిపోవడం, వంకర తింకర అయిపోవడం అంటాను చూసారా, అలా అన్నమాట. వంకర తింకర అయిపోవడం అంటాను చూసారా, అలా అన్నమాట. సో టాంగిల్డ్ అంటే ట్విస్ట్ బ్యాడ్లీ అని రాయండి మై డియర్ ఫ్రెండ్స్. టాంగిల్డ్ అంటే ఏం రాస్తారు? ట్విస్ట్ బ్యాడ్లీ అని రాయండి. ఏం రాస్తారు? ట్విస్ట్ బ్యాడ్లీ అని రాయండి. ఇక రిలయన్స్ అంటే డిపెండ్ అవ్వడం, ఆధారపడడం. ఏంటండి? రిలయన్స్ అంటే ఏంటండి? డిపెండ్ అవ్వడం, లేదా దాన్ని మనం ఏమంటాము? ఆధారపడడం అంటాం. రిలయన్స్ అంటే రిలై అంటాం. ప్రిపోజిషన్స్ లో కూడా చెప్పుకుంటాం మనం. రిలై అంటే ఆధారపడడం అంటాం కదా, అలా అన్నమాట. ఇక తర్వాత థర్డ్ కాలం లో కూడా మనం వచ్చేసామండి. థర్డ్ కాలం లో చూసినట్టయితే ఇందులో ఉన్న ముఖ్యమైన వొకాబులరీ కానీ గమనించినట్టయితే కన్స్ట్రెయింట్ అన్నారు. కన్స్ట్రెయింట్స్ అంటే ప్రాబ్లమ్స్ అని రాయొచ్చండి. సింపుల్ గా రాసుకోవాలి అనుకుంటే కన్స్ట్రెయింట్స్ అంటే ఏం కాదండి, ప్రాబ్లమ్స్ అన్నమాట. లేదంటే హర్డిల్స్ అని కూడా రాస్తాం. హర్డిల్స్ అంటే తెలుసు కదండి. హర్డిల్స్ అంటే ఏంటంటే అవరోధాలు, ఆటంకాలు అంటాను చూసారా, అలా అన్నమాట. అవరోధాలు, ఆటంకాలు అంటాను చూసారా, అలా అన్నమాట. ఇలా మనం కానీ చూసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకి ఒక చోట ఫ్రాగ్మెంట్ అనే ఒక వొకాబులరీ అయితే కనిపించిందండి. సింపుల్ భాషలో చెప్పమంటారా? ఫ్రాగ్మెంట్ అంటే ముక్కలు అయిపోవడం, ముక్కలు అయిపోవడం అండి. సో బ్రేక్ ఇంటూ పీసెస్ అని రాయండి, అంతకంటే ఏమీ లేదండి. ఫ్రాగ్మెంట్ అంటే ఏంటంటే బ్రేకింగ్ ఇంటూ పీసెస్ అంటాం కదా, అలా ముక్కలుగా అయిపోవడం అనమాట అండి. అలా మనం కానీ చూసుకుంటూ వెళ్తే ఒక చోట మంచి వొకాబులరీ ఒకటి కనిపించిందండి. అదేంటంటే హెగెమోన్ అన్నారు. హెగెమోన్ అంటే సుప్రీం లీడర్ అని రాయండి అమ్మా. హెగెమాన్ అంటే సుప్రీం లీడర్ అన్నమాట. హెగెమాన్ అంటే ఏంటంటే సుప్రీం లీడర్ అన్నమాట. ఒక పెద్ద నాయకుడు అని కూడా అంటాం. అధినేత అని కూడా అంటాం. ఇదిగోండి ఫ్రాగ్మెంటెడ్ అంటే చెప్పాను గుర్తుందా? ముక్కలుగా అయిపోవడం. పారాడిమ్ అంటే ఒక టిపికల్ ఎగ్జాంపుల్, ఒక సరైన ఉదాహరణ అంటాం. పారాడిమ్ అంటే ఏంటంటే సరైన ఉదాహరణ, ఒక టిపికల్ ఎగ్జాంపుల్ అంటాం. పారాడిమ్ అంటే ఏంటండి? సరైన ఉదాహరణ, టిపికల్ ఎగ్జాంపుల్ అంటాం అన్నమాట. ఇక అసర్షన్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని బల్లగుద్ది చెప్పడం. చాలా సార్లు మనం చెప్పుకున్నాం దీనికోసం కదండి. అసెప్ట్ చేయడం అంటే ఒక విషయాన్ని బల్లగుద్ది చెప్పడం అంటాం కదా, అలా అన్నమాట. ఇలాగనే మనం చూస్తూ వెళ్తున్న కొద్ది తర్వాత కూడా మనకి మంచి మంచి వొకాబులరీ కొన్ని కనిపించాయి. ఇదిగో లాస్ట్ సెంటెన్స్ లో గమనించింది మీరు గమనించారా? బోల్స్టర్డ్ అనే వొకాబులరీ అయితే వచ్చింది. సింపుల్ భాషలో రాసుకోండి. బోల్స్టర్డ్ అంటే సపోర్ట్ అండి, మద్దతుగా ఉండడం, సపోర్ట్ గా ఉండడం. బోల్స్టర్డ్ అంటే ఏంటంటే మద్దతుగా ఉండడం, సపోర్ట్ గా ఉండడం అంటాం. నెక్స్ట్ కాలం లో కూడా మనం వచ్చేసాం చూసారా, ఒక్కొక్క కాలంలో సుమారుగా 6-7 మంచి మంచి వొకాబులరీ అయితే ఉన్నాయండి. తర్వాత చెప్పబోయేది మీలో అందరికీ బాగా తెలుసని అనుకుంటున్నాను. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. గతంలో కూడా మనం ప్రొవోక్ అనే వర్డ్ గురించి అనేక సార్లు మాట్లాడుకోవడం అయితే జరిగిందండి. డెస్పరేట్ అనే మంచి వొకాబులరీ చూడండి అమ్మా. డెస్పరేట్ అంటే ఆపోజిట్ అని రాయండి అమ్మా. ఏం రాస్తారు? డెస్పరేట్ అంటే ఆపోజిట్ అని రాయండి. డెస్పరేట్ అంటే ఏం రాస్తారు మై డియర్ ఫ్రెండ్స్? ఆపోజిట్. డిస్పరేట్ అంటే ఏం రాస్తారు? ఆపోజిట్ అంటాం. ఏమంటాం? ఆపోజిట్ అంటాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి కానీ ఇంకా చాలా మంచి వొకాబులరీ మనకు ఉన్నాయండి. ఇంకొక 2 లేక 3 మంచి వొకాబులరీని చెప్పి నేను ఈ పదాలన్నీ కూడా రివైజ్ చేస్తాను. ఇదిగో లెజిటమసీ అన్నారు, గమనించారా? లెజిటమసీ అంటే రూల్స్ కి కట్టుబడి ఉండుట. ఓకేనా? లెజిటమసీ అంటే కన్ఫార్మ్ టు ద రూల్స్ అంటామండి. లెజిటమసీ అంటే ఏంటంటే కన్ఫార్మ్ టు ద రూల్స్, రూల్స్ కి కట్టుబడి ఉండడం. టాపిల్ అనే మంచి వొకాబులరీ వచ్చిందండి. టాపిల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే పడిపోవడం. రాజకీయ భాషలో టాపిల్ అంటే ఏంటంటే అధికారం నుంచి తొలగించడం, రిమూవ్ ఫ్రమ్ ద పవర్ అన్నమాట. చూసారా? టాపిల్ అంటే అర్థమైందమ్మా? ఇలా మనకి మంచి మంచి వొకాబులరీ కొన్ని కనిపించాయి. ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకొక పదం చెప్పి మనం అక్కడితో వీడియో ముగిద్దాము. కన్సోలిడేటెడ్ అంటే బలోపేతం చేయుట, మేక్ స్ట్రాంగర్ అని రాసుకోండి. కన్సోలిడేటెడ్ అంటే ఏంటండి? బలోపేతం చేయుట, మేక్ స్ట్రాంగర్. కన్సోలిడేట్ అంటే ఏంటండి? మేక్ స్ట్రాంగర్, మేక్ స్ట్రాంగర్. రూల్స్ కి కట్టుబడి ఉండడానికి ఒక వర్డ్ చెప్పాను గుర్తుందా మై డియర్ ఫ్రెండ్స్? లెజిటమసీ. రూల్స్ కి కట్టుబడి ఉండడాన్ని లెజిటమసీ అనే అద్భుతమైన వొకాబులరీగా నేను మీకు చెప్పడం అయితే జరిగింది. ఏదైనా విషయాన్ని స్పష్టీకరణ చేయడాన్ని ఆర్టిక్యులేట్ అంటాం అన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఒక సంభాషణ, ఒక డిస్కషన్ ని డిస్కోర్స్ అంటామని కూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది. బయట అంటాము, పెరిఫెరీ అంటాం. చాలా ముఖ్యమైన వొకాబులరీగా దాన్ని మనం చెప్తాం. పెరిఫెరీ అంటే ఔటర్ అంటామండి, ఔటర్. ఆపోజిట్ అని చెప్పడానికి డెస్పరేట్ అంటాం. ఏంటండి? డెస్పరేట్. డిస్పరేట్ అంటే ఆపోజిట్ అంటామండి, ఆపోజిట్ అంటామండి. సపోర్ట్ ఇవ్వడాన్ని ఏమంటాము గుర్తుందా మై డియర్ ఫ్రెండ్స్? బోల్స్టర్డ్ అంటాము. బోల్స్టర్. బోల్స్టర్ అంటే సపోర్ట్ అంటాం. అలాగే మీకు అని గుర్తుంటే
మనం మొదట్లో హెడ్లైన్స్ లో క్లారియన్ అనే పదం చెప్పుకున్నాం. క్లారియన్ అంటే గట్టిగా బలంగా అంటాము. గట్టిగా బలంగా అంటాం. అలాగే స్పష్టంగా అని చెప్పడానికి, క్లియర్లీ అని చెప్పడాన్ని యాపరెంట్లీ అనే వర్డ్ గా మనం చెప్తామని చదువుకోవడం జరిగిందండి. అలాగే మీకు గుర్తుంటే డిపెండ్ అవ్వడాన్ని రిలై అంటామని చెప్పాను. గుర్తుందా? డిపెండ్ అవ్వడాన్ని రిలై అంటామని చెప్పాను. అలాగే బలోపేతం చేయడాన్ని కన్సోలిడేట్ అంటామని కూడా చెప్పాను. బలాన్ని చేకూర్చడాన్ని కన్సోలిడేట్ అంటామని కూడా చెప్పాను. ముందు పెట్టడాన్ని అంటే ముందు ఉంచడాన్ని పుట్ ఫార్వర్డ్ ని ప్రొపౌండెడ్ అంటామనే ఒక మంచి వొకాబులరీగా కూడా మనం చెప్పడం అయితే జరిగింది. ప్రొపౌండెడ్ అంటే పుట్ ఫార్వర్డ్. ఏంటండి? ప్రొపౌండెడ్ అంటే పుట్ ఫార్వర్డ్ అంటాం. అలాగే నష్టాన్ని కలగజేయడాన్ని హాలోయింగ్ అంటాం. జనరల్ గా హాలోయింగ్ అంటే మేక్ ఏ హోల్ అంటామండి. మేక్ ఏ హోల్ అంటామండి. టాలెంట్ ని స్కిల్ అంటాం చూసారా? స్కిల్ ని మనం ఏమంటాం అంటే మ్యానోవర్ అంటామండి. ఏమంటామండి? మ్యానోవర్. చాలా మంచి వొకాబులరీగా దాన్ని మనం చెప్తామండి. మ్యానోవర్ అంటే ఏంటంటే టాలెంట్ లేదా స్కిల్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంక్లూడ్ చేయడాన్ని సబ్జ్యూమ్డ్ అంటాం. గుర్తుందా అండి? చాలా మంచి వొకాబులరీ అండి. ఇంక్లూడ్ చేయడాన్ని సబ్జ్యూమ్ అంటామండి. సబ్జ్యూమ్. ఎవరినైనా నిందించడాన్ని ఏమంటామో చెప్పాను గుర్తుందా? చాస్టిస్. ఎవరినైనా కూడా బ్లేమ్ చేయడాన్ని చాస్టిస్ అంటామని మంచి వొకాబులరీగా నేను మీకు చెప్పడం జరిగిందండి. కింద పడిపోవడం అంటే కింద పడిపోవడం అవ్వచ్చు, పదవి నుంచి వైదొలగడం కూడా అవ్వచ్చు. రిమూవ్ ఫ్రమ్ ద పవర్ అంటాం. దాన్ని మనం టాపిల్ గా చెప్తాం. చాలా అంటే చాలా మంచి వర్డ్ అండి. టాపిల్ గా చెప్తాం. హెగెమాన్ గుర్తుందా అండి? హెగెమాన్ సుప్రీం లీడర్ అంటాం. అధినేత. సుప్రీం లీడర్ అంటాము హెగెమాన్. బాధపడడాన్ని లామెంట్ అంటామండి. బాధపడడాన్ని లామెంట్ అంటామని ఏమంటాం? లామెంట్. అవరోధాలు, ఆటంకాలను కన్స్ట్రైంట్ అంటాం. హద్దులు అని కూడా అంటాం. హద్దులు అని కూడా అంటాం. ఒక టిపికల్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి పారాడిమ్ అంటాం. పారాడిమ్ అంటే ఏంటండి? ఒక టిపికల్ ఎగ్జాంపుల్ అంటాం. ట్యాంగిల్డ్ అంటే చెప్పాను కదండి, వంకర తింకర్ గా అయిపోవడం. ట్విస్ట్ బ్యాడ్లీ అంటాం. ట్విస్ట్ బ్యాడ్లీ అంటాం. ట్విస్ట్ బ్యాడ్లీ అంటాం. ఇంకా చెప్పాలంటే చాలానే మంచి వొకాబులరీ ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే మరి మీకోసం ఈ రోజు చెప్పడం జరిగింది. వీటిలో ఎప్పటిలాగే 3 పదాలను నేను అండర్లైన్ చేస్తాను. వాటితో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. డెస్పరేట్ అనేది చాలా మంచి ఎగ్జాంపుల్. ఆపోజిట్ అంటాం. కాంట్రాస్ట్ అంటాము. కాంట్రాస్ట్ అంటాం. కన్సోలిడేట్ మేక్ స్ట్రాంగర్, బలోపేతం చేయుట. మేక్ స్ట్రాంగర్ అంటాం. ఏమంటాం? మేక్ స్ట్రాంగర్ అంటాం. ఓకేనామా? అలాగే మీరు కానీ చూసినట్టయితే లామెంట్ అంటే బాధపడడం అని చెప్పాను. మోర్నింగ్ అంటాం. లామెంట్ అంటే ఫీల్ బ్యాడ్ అని కూడా అంటాం. మరి 3 పదాలతో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ని తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే కొంతమందికి సందేహం వస్తుంది, సార్ నిన్న వీక్లీ వొకాబులరీ ఈ రోజు చెప్తారన్నారు కదా అంటే, మనం ఏం చేద్దామంటే నాన్న, లాస్ట్ ఏదైతే వీక్లీ వొకాబులరీ మనం డిస్కస్ చెయ్యాలో అది వచ్చే సండే కలిపి మనం డిస్కస్ చేద్దాం. 2 వారాల వీక్లీ వొకాబులరీ ఒకేసారి చెప్పుకుందాం. మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కువ పదాలు గుర్తు పెట్టుకోగలమా లేదా అని మనల్ని మనం టెస్ట్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. సో డిస్పరేట్, కన్సోలిడేట్ అలాగే లామెంట్ తో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి పంపండి మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరిగా ఒక్క మాట, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఫీజు అద్భుతమైన ఆఫర్ చేస్తున్నారు ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు. జస్ట్ 1000 రూపీస్ కే. అది కూడా జూలై 15th వరకు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా చక్కగా మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ని ఈ ఆఫర్ లో తీసుకోండి. జూలై 15th తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మొదట చెప్పిన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.